ఇక్కడ కనిపించేదే పాత అలిపిరి చెక్ పోస్ట్. పైకి ఏం తీసుకెళ్తామో అవన్నీ ఇక్కడ స్కాన్ చేయించుకొని టీటీడీ ఇచ్చిన పర్మిషన్ లెటర్ చూపిస్తే స్లిప్ రాయిస్తాడనమాట. ఈలోపు బండి అంతా ఒకసారి చెక్ చేస్తారు, ఏమన్నా సిగరెట్లు ఏమైనా ఉన్నాయేమో అని. వెయిట్ ఎక్కువ ఉంటే బండిలో చూసి అట్లే సైన్ చేస్తారు, దించలేం కాబట్టి. సిలిండర్లు, స్టవ్ ఏదన్నా ఉంటే డిపాజిట్ చేసేయాలి, పంపిరు. మొత్తం ఓకే అయినాక ఈ స్లిప్ ఇస్తారు, దీన్ని తీసుకొని నెక్స్ట్ గేట్కి వెళ్ళాలి. ఆడ ఏ లైన్లో దూరకుండా లగేజ్ వెహికల్స్కి మాత్రం సపరేట్ లైన్ ఒకటి ఉంటుంది లాస్ట్ రైట్ సైడ్లో. సైడ్ పెట్టుకొని ఒకసారి చెక్ చేసుకొని 4వ సంతకం అయితే పెట్టుకోవాలి. ఈడ మళ్ళీ 5, 6 సంతకం కోసం లెఫ్ట్ సైడ్లో సూపరింటెండెంట్ ఆఫీస్ ఉంటుంది, పైన ఫస్ట్ రూమే. ఆడికి వెళ్ళి మళ్ళీ ఇంకొక సైన్ పెట్టుకోవాలి. అదైన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి ఇక్కడ ఒక సైన్ చేసుకోవాలి వీళ్ళ దగ్గర. 6 సైన్లు అయిపోతానే ఇంకా టోల్ గేట్ స్లిప్ తీసుకొని వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా పైకి వెళ్ళేవే. మన బండి లాస్ట్లో పెట్టున్నాం, ఇంకంతే బయలుదేరిపోవచ్చు పైకి. ఆ లెటర్ ఎట్లా తీసుకోవాలంటే ఒక 1 వీక్ ముందే మనం అప్లై చేయాలన్నమాట. బండి నెంబరు, డ్రైవర్ నేమ్ అంతా ఇచ్చి. ఇప్పుడు నేను మ్యూజియంకి తీసుకెళ్తున్నాను కాబట్టి మ్యూజియం ఆఫీసర్కి రిక్వెస్ట్ పెడితే ఆ లెటర్ అనేది ఇస్తాను. కింద టోల్ గేట్లో ఇచ్చిన స్లిప్ ఒకసారి స్కాన్ చేసుకోవాలి, ఎంత టైంలో ఎక్కినాం పైకి అనేసి. టైం లిమిట్ అనేది ఉంటుంది. ఇదే మ్యూజియం ఎంట్రన్స్. ఈడ సెక్యూరిటీకి మొత్తం బిల్లులు అన్నీ చూపించి లోపలికి వెళ్ళాలి, ఏం తెచ్చినామన్నీ చెప్పి. ఇప్పుడైతే మ్యూజియంలోకి ఎవరిని పంపిరు, రెనోవేషన్ జరుగుతుంది కాబట్టి. కానీ వీడియో తీసుకున్నా నేను లోపలికి వెళ్ళి. కావాలంటే కామెంట్స్లో పెట్టి చెప్పండి, ఇంకో వీడియో చేస్తా. ఇన్ఫర్మేషన్ నచ్చితే ఒక లైక్ వేసుకోండి.